త్వరలో జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఆసుపత్రుల్లో మరిన్ని వైద్య పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. కొన్ని చోట్ల డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సమీక్షకు హాజరయ్యారు. మౌలిక సదుపాయాలు కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 1800 రకాల జబ్బులకు ఉచిత వైద్యం అందిస్తున్నామని గుర్తు చేశారు. సర్జరీలు, స్టంట్లకు కూడా ప్రభుత్వ సహకారం అందిస్తోందని చెప్పారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ తల సమస్య పరిష్కారం అవుతుందని మంత్రులు వివరించారు. ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఆ యొక్క ఎక్విప్మెంటే గానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనము ఏర్పాటు చేసి మన ప్రజలకు అలాంటి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ వైద్య సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇకపోతే ఈ సూర్యాపేట మెడికల్ కాలేజ్ స్థల వివాదం ఉన్నది. ద ఇష్యూస్ బిట్వీన్ technical education and the health department. It's not an issue of health department. It's an issue of not even an issue. This has to be clarified. Technical education department తో మాట్లాడేసేసి ఆ స్థలాన్ని కేటాయించి పనులు మొదలెట్టట్టు. అదనంగా మీకు సివిల్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అంచనా వేసి కలెక్టర్ గారు రేపటిలోగా దయచేసి మీరు ఈ అంచనాలు వేసి అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ మీరు ప్రాపర్ ఛానల్లో పంపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పి అసలు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీరు ఈ రోజే దాన్ని అదనపు గది కావాలన్నా, ఓటీ కావాలన్నా, మీకు ఇంకోటి కావాలన్నా మీరు దయచేసి అది లిస్ట్ అవుట్ చేసి పంపేయండి.